దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఇర్మియా గ్రంథము 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయుండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకుని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము. నేను బాలుడనే మాట్లాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడను అనవద్దు. నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు, బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. 2వ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, మీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసులుచున్న బాణ నాకు కనబడుచున్నది. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని అంటిని. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యంలో సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను, యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిన దాంతో వారికి ప్రకటన చేయము. భయపడుకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. 2వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరిచి వారందరూ శిక్షకు పాత్రులైరి. వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివార్లారా, ఇశ్రాయేలు ఇంటివార్లారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూచి మీరు మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తమ వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములు అనగా, ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకరమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా, మీరు ప్రవేశించి నా దేశంను అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు. నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు.
కిత్తీల ద్వీపములకు పోయి చూడుడి. కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకునిడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికే తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. అతడేల దోపుడు సొమ్మాయను. కొదమసింహముల వాని పైని బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశం పాడు చేసెను. అతని పట్టణములు నివాసులు లేక పాడాయను. నోపు, తహపనేసు అని పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకొంటివి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయో, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయో బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించినని ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసేవలే క్రీడించుచున్నావు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. కేవలం నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవల్లో ఇటు అటు తిరుగులాడు వడిగల ఉంటవు. అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలుసుకొనున్నప్పుడు అది దాని త్రిప్పగలవాడెవడు? దాని వెదుక్క గాడిదలలో ఏదియో అలసి ఉండదు. దాని మాసములలో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము. నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము. వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నాను. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించిదవని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా నీ పట్టణములెన్నో, నీ దేవతలు అన్నియే కదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురు? యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే. వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలె నైతినా, గాఢాంధకార దేశం వలె అయితినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. ఇకను నీ వద్దకు రామని మీ ప్రజలు ఏల చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. కామము తీర్చుకొంటకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువల్ల నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. నీ మార్గము మార్చుకొంటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడెదవు. చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జనమునొద్ద నుండి బయలువెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయం వలన నిరాకరించుచున్నాడు. వాటి వల్ల నీకు క్షేమము కలుగదు. 3వ అధ్యాయము. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశం బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన వేటగాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ దేశం వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు సేనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గంన అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లు నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు. సిగ్గుపడనొల్లకున్నావు.
అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించిన, నిరంతరము కోపము చూపున అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచూనే ఉన్నావు. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యమును నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు క్రిందకిని పోవుచు అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. ద్రోహిణి అగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యక, విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూదా చూచి తానును భయపడక వ్యభిచారం చేయుచు వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూదా పై వేషమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలుగు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తను నిర్దోషిని అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిణివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొంటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. నీ యజమానుడను నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకటిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకుని సియోనుకు రప్పించెదను. నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించి దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనస్సులోనికి రాదు. దానిని జ్ఞాపకం చేసుకొండ్రు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీద దాన్ని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలంలో యెహోవా యొక్క సింహాసనము అని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమే మీ పితరులకు నేను స్వాస్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్యదేశమును జనముల స్వాస్యములలో రాజకీయ స్వాస్యం నేను ఎట్లు నీకు ఇచ్చేదని అనుకొని ఉంటిని. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకొంటివి కదా. అయినను స్త్రీ తన పురుషుని విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసినది ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను మా బాల్యం నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. సిగ్గునొందిన వారమే సాగిలపడదుము రండి. మనము కనబడకుండా అవమానం మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు నాయన. నీకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, యేసయ్య నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిమా నమా నదూర్ అలా రికాతరా బరా షరా దరా రిదు నమా సంద్ రిఖాందార్ అలా రియో షరాదా రబా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మారా నీళ్ళను మధురముగా చేసే దేవుడవు నాయన. అయ్యా బండ నుండి నీళ్ళు ఇచ్చే దేవుడవు నాయన. మన్నాను కురిపించే దేవుడు, ఎర్ర సముద్రంను పాయలు చేసిన దేవుడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయగలిగిన దేవుడు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడవు నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా కొరకు నాయన. నీకు ఒక్కగానొక కుమారునైనా
భూమి మీదకి పంపించావు ప్రభా. నీకు వందనాలు 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 వందనాలయ్యా. అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన నీ రక్తాన్ని చెందించావు, ప్రాణాన్ని పెట్టావు అయ్యా. మా పాతాల వ్యాధులు అనుభవించావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. 3వ దినమున పునరుద్ధాన శక్తితో తిరిగి లేచావు తండ్రి, నీకు వందనాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వం విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా నీకే స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. రిమానా మషారా దారాల రియో సంద్రి హాందారాబా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం అయ్యా. మా అపరాధములు పాపములు దోషములు అతిక్రమములు ప్రభు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించిన ఆయన. తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చేతుల ద్వారా నడకల ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా నాయన అయ్యా మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా ప్రభు నీ పరిశుద్ధ రక్తాన్ని మాపై ప్రోక్షించి మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధిలో నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి, మాలో ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. తెలివి జ్ఞానం వివేచన ఇచ్చు దేవుడవు నీవేనాయన, నీకు వందనాలు. ఆలోచన అనుగ్రహించు దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి దేవా నాయన ఇంకా నువ్వు భయభక్తులు మాలో పుట్టించండి ప్రభా. నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా అయ్యా మేము నడిపించబడినట్లు నాయన మమ్మల్ని బలపరచువాని బట్టి మేము సమస్తము చేయగలిగినట్లు నాయన మాలో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యమే ఉన్న దేవా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో అదే నెమ్మదిస్తుంది నాయన. అయ్యా తండ్రి నాయనకు నువ్వు కృప కలిగిన దేవుడవు తండ్రి నాయన. అయ్యా నువ్వు కనికరం కలిగిన దేవుడవు నాయన. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునే దేవుడవు కనుక ప్రభా. అయ్యా తండ్రి నాయనకు వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుకుని కృపను దయచేయండి నాయన. అయ్యా నాయన మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఆయుష్ను బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కృపాసన వద్దకు వచ్చిన్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై, మా బిడ్డలపై, మా తోబుట్టులపై, మా తల్లిదండ్రులపై, అయ్యా ఇంటి యజమానులపై ప్రభా నాయన. అయ్యా నీ కృప కలుగును గాక నాయన. నీ కనికరం దిగి వచ్చును గాక నాయన. మాలో ఇంకను రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, మారు మనసు కలుగును గాక, రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె పెట్టబడును గాక, ఒప్పింపచేయ ఆత్మ బలముగా మా గృహాల్లో పని చేయును గాక నాయన. నిశ్చయంగా మా గృహాలని నీ వెలుగుతో నింపబడును గాక, చీకటి క్రియలు లయపరచబడును గాక. అయ్యా సమృద్ధి వాక్యముతో సమృద్ధి జీవముతో మా గృహాలు నింపబడును గాక. అయ్యా మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాయి. ఈ చిత్తానుసారంగా అయ్యా నాయన వారందరూ ఉండునట్లు నాయన బలమైన ఉజ్జీవాన్ని ఒకటి రగిలించండి నాయన. అందరూ ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభా. అందరినీ ఒప్పింపచేయండి, గొప్ప రక్షణలోకి నడిపించండి. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని అయ్యా రగిలించమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, ఇంకనూ నీ రూపులకు మార్చుకోండి. డినామినేషన్ ప్రార్థనలు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి నాయన. ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. బుద్ధి కలిగిన గన్నికల వల్ల ఉండునట్లు మెలకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. దైవజనులు దైవజనురాలు సేవకులు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. అభిషేకించండి, ఇంకా వాడుకోండి అయ్యా. ఈ పరిచయలో బలమైన సాధనాలుగా మీరు వారిని నిలవబెట్టుకోండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. వారి అవసరతలన్నీ నీ మహిమస్వరంలో తీర్చండి నాయన. అయ్యా ఇంకా భయంకరమైన ప్రాంతాల్లో సువార్త అందని ప్రాంతాల్లో నాయన ప్రాణాలకు తెగించి సువార్త పరిచయలో కొనసాగుతున్న ప్రతి సువార్తికుని మీరు బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి రాజా. అయ్యా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా నాయన అయ్యా పరిపాలన జరిగినట్లు నాయన నీ రాజ్యమును స్థాపించుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ప్రపంచ దేశాల్లో ఏ స్నామంలో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన ఉజ్జీవం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రగులు కొనునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన ఇజ్రాయెల్ దేశాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచేయండి. ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి 150 కోట్ల భారతదేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశంపై కృప కలుగును గాక, భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక, ఒప్పింపచే ఆత్మ యేసు నామంలో బలముగా పనిచేయును గాక. అయా ప్రజలు నీతిని గూర్చి తీర్పును గూర్చి అయ్యా పాపమును గూర్చి ఒప్పింపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు వందనాలు. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారును గాక తండ్రి నాయన. నీ పేరు పెట్టబడి నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చును గాక ప్రభా. మా దేశము రక్షించబడును గాక, మా దేశంలో గొప్ప ఉజ్జీవం రగులు కొనును గాక. ఓ రియా సంద్రి హాందానారా లారి ఖాందానారాబా. అయ్యో సంఘం ముందు పాతాల లోక ద్వారం నిలవలేవన్నావు నాయన. నీకు వందనాలు వందనాలు. మొదట బలవంతుని బంధిస్తే తప్ప నాయన వాని ఇంటి చచ్చి దోచుకొనలేవన్నావు ప్రభు. నాయన మా దేశాన్ని ఏలుబడి శక్తులు లయపరుస్తున్నాం ప్రభా. యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా.
అయ్యా అయ్యా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధమును యేసు నామములో లయపరుస్తున్నాం నాయన. అయ్యా మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, అయ్యా వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి నాయన. అయ్యా వారిని దర్శించండి ప్రభు, వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా, సాంఘికంగా మా దేశం యేసు నామములో స్వస్థత పొందును గాక. అయ్యా హాస్పిటల్స్ బెడ్స్ ఖాళీ అయిపోయినంత స్వస్థత యేసు నామములో మా దేశానికి కలుగును గాక నాయన. పోలీస్ స్టేషన్స్ నాయన ఖాళీ అయిపోయానంత, అయ్యా నాయన జైల్స్ ఖాళీ అయిపోయినంత నాయన అంత స్వస్థత మా దేశానికి కలుగును గాక నాయన. నీకే వందనాలు. కోర్టులో కేసులు లేనంతగా స్వస్థత మా దేశానికి కలుగును గాక ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా దేశంపై నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉదయకాలను మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.